ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు 15 నెలలు ఈ ప్రభుత్వం పూర్తయింది. ఒక్క మాట కూడా రజకులు ఇచ్చిన హామీకి నెరవేర్చినటువంటి దశ లేదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు రజకులుగా ఉన్నటువంటి ఇస్త్రీ చేసే వాళ్ళందరికీ వృత్తి చేసే ప్రతి ఒక్కరికి వర్తింపు చేస్తామని చెప్పారు. అదేవిధంగా రక్షణ చట్టాన్ని సామాజిక అంశాలు, సామాజిక దాడులు, కుల పరిష్కరణలు నేటికి జరుగుతున్నాయి, సమాజంలో రజకుల పట్ల ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది దాని మీద ఇప్పటికి 8 మంది మంత్రులతో కమిటీ వేయడం జరిగింది. ఈ 8 మంది మంత్రులతో వేసిన కమిటీ 6 నెలలు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు జరగలేదు. అదేకాదు ప్రజా సంఘాలతో, కుల సంఘాలతో, బీసీ సంఘాలతో చర్చించి విధి విధానాలు నిర్ణయిస్తామని చెప్పారు. ఆ యొక్క ప్రయత్నం కూడా ఇప్పటివరకు